గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా రుచికరమైన బెండకాయ పులుసు బ్యాచిలర్ స్టైల్లో మనం వితిన్ 6 మినిట్స్లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బెండకాయలు తీసుకొని బాగా వేయించుకొని సపరేట్ తీసుకొని పెట్టాలన్నమాట. తర్వాత నోరూరించే బెండకాయ పులుసు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కినాక లైట్గా మెంతులు, కొద్దిగా పచ్చిమిరపప్పు, కొద్దిగా మిరియాలు అండ్ జీలకర్ర, దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ అనేది బాగా వేగినాక గోల్డెన్ కలర్లో చేంజ్ అయినాక దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 2 మినిట్స్ బాగా గోల్డెన్ కలర్లో మారాక. సో ఇలా అయినాక మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం బెండకాయ అనేది యాడ్ చేసేయాలన్నమాట. బెండకాయలని బాగా రోస్ట్ చేయాలి. ఒక 5 మినిట్స్ బాగా రోస్ట్ అయినాక టమోటాస్ వేసి మరి కొద్ది నిమిషాలు దాన్ని బాగా మరిగించాక, అంటే లైక్ బాగా వేయించాలన్నమాట. బాగా వేయించి అది బాగా రోస్ట్ అయినాక దాని తర్వాత మనం చింతపండుని కలిపి పెట్టుకుంటాం కదా, ఆ చింతపండు నీళ్ళు బాగా దీంట్లో ఒక కప్పు చింతపండు నీళ్ళు యాడ్ చేసి దాన్ని కొంతసేపు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలన్నమాట. చింతపండు బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది. సో ఇది కొద్దిసేపు బాగా మరిగాక లైక్ బాగా వేయించినాక మనము చిటికెడు పసుపు, నేను చిటికెడు పసుపు, తర్వాత ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, నెక్స్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసి కొద్దిసేపు బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఆగి 1 కప్పు వాటర్ యాడ్ చేసి ప్లేట్ మూసి పెట్టేద్దాం, సరిపోతుంది. సో మనం అంత లోపల కొంచెం స్లో ప్రాసెస్ అండ్ ఈజీగా సింపుల్గా అవుతుంది ఫ్రెండ్స్ బెండకాయ పులుసు అనేది. బట్ టేస్ట్ మాత్రం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చింతపండు పులుపు వేసాం కాబట్టి కొంచెం పుల్లగా, కొంచెం కారంగా బాగుంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేద్దాం. సో ఇలా ఆవిరి వస్తుంది కదా, ఆవిరి వచ్చినప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ అనమాట. సో మనం అది అడ్జస్ట్ చేసుకొని పెట్టి దీన్ని బాగా వేయించాక కొద్దిగా 1 కప్ వాటర్ యాడ్ చేసిన తర్వాత అంటే గ్రేవీ వస్తుంది కదా, మన గ్రేవీ రావడానికి కొద్దిసేపు టైం పడుతుంది. ఒక 4 to 6 మినిట్స్ కానీ మనం దీన్ని ప్లేట్ మూసి పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటే మనం ఇప్పుడు టేస్ట్ చూడాలన్నమాట. ఇప్పుడు టేస్ట్ చూసి అది ఎలా ఉంటుంది, అంటే కారం ఉందా లేదంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను నేను. యాడ్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ కొంచెం బాగుంది, నాకు కొంచెం లైట్గా కారం తక్కువ అనిపించింది. గాయస్, మీకు సరిపోకపోతే కారం సాల్ట్ అనేది బాగా యాడ్ చేసుకొని దాని తర్వాత ఒక్క సెకండ్ ఆగి మనం ప్లేట్ మూసి పెట్టేద్దాం. ఇప్పుడు ప్లేట్ మూసి పెట్టేసి బాగా ఉడికించాలన్నమాట. ఒక 4 to 6 మినిట్స్ కానీ బాగా బాయిల్ అయిపోతే కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. సో ఇప్పుడు చూసారా దగ్గర పడుతుంది కదా, ఇలా దగ్గర పట్టినాక ఒకసారి కింద మాడిపోతుంది ఫ్రెండ్స్, మీరు అప్పుడప్పుడు దాన్ని తీసి చెక్ చేస్తూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తేనే మనకి తెలుస్తుంది అనమాట ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి. సో అది అయిపోయిన వెంటనే మళ్ళీ ప్లేట్ మూసి పెట్టేసి మరి ఒక 2 మినిట్స్ చాలు. 2 మినిట్స్ అయితే కొంచెం మనకు తెలుస్తుంది అనమాట బాయిల్ అయిందా లేదా అని చెప్పి. మళ్ళీ ఒకసారి చెక్ చేసి టేస్ట్ చూసినామనుకో సూపర్ ఉంటుంది. నాకైతే నోరూరించే బెండకాయ పులుసు అండి, సూపర్ అంటే సూపర్ వస్తుంది, చాలా బాగుంది. నేనైతే ఆ రోజంతా ఇదే తిన్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
సో ఫ్రెండ్స్ ఇవాల్టికి ఇంతే. నోరూరించే బెండకాయ పులుసు రెడీ. ఒకసారి టేస్ట్ చెక్ చేసేసి చూసేద్దాం ఎలా ఉందని. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. లేకపోతే నాకు సజెస్ట్ చేయండి. నేను ఫస్ట్ టైమ్ చేశాను. నా ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం నేను బెండకాయ పులుసు చేయడం. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకు నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ మినీ వ్లాగ్ టు మై కుకింగ్.